Welcome to 30/60 with me Chakravarti. ముందుగా headlines. కర్నూలు కెమికల్ ఫ్యాక్టరీలో ఆరని మంటలు, పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం. దీక్ష కోసం మేం బలవంత పెట్టలేదు, వద్దని వారించామన్న ఆరాధన తండ్రి. వెంటిలేటర్ సహాయంతో జయలలితకు చికిత్స చేస్తున్నాం. తమిళనాడు సీఎం ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేసిన అపోలో. కన్నుల పండుగగా శ్రీవారి ఊరేగింపు, భక్తజన సందోహంతో తిరుమలగిరి. గిన్నిస్ రికార్డులకు ఎక్కిన మహాబతుకమ్మ, ఎల్విన్ స్టేడియంలో సంబురాలు. నౌగాం సెక్టార్లో 4 ఉగ్రవాదులు హతం, పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులేనన్న ఆర్మీ. జయలలిత తాజా పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది చెన్నై అపోలో ఆసుపత్రి. ఆమెకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు ప్రకటించారు అపోలో వైద్యులు. వెంటిలేటర్ సపోర్ట్తో శ్వాసకోశ సంబంధిత చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది చెన్నై అపోలో ఆసుపత్రి. ఆమెకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు ప్రకటించారు అపోలో వైద్యులు. వెంటిలేటర్ సపోర్ట్తో శ్వాసకోశ సంబంధిత చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎండీఎంకే నేత వైగో అపోలో ఆసుపత్రిలో జయలలితను పరామర్శించారు. జయలలిత కోలుకుంటున్నారని వైగో ప్రకటించారు. జయ ఆరోగ్యంపై రాజకీయాలు వద్దని ఆయన అన్నారు. of Tamil Nadu, she is well. She is responding to the treatment. She is responding to the treatment being given to her. Therefore, I also met the doctor, Richard Beale. I thanked him. We are emotionally touched for taking care for the health of our Honorable Chief Minister. He also thanked me. So, I am confident, Madam, Honorable Chief Minister will be fully recovered and will come back for normal work. I don't want to politicize anything. బెజవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు దంపతులు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం దంపతులకు స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. అనంతలో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోతుంటే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కరువుపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు బ్రహ్మసముద్రం నుంచి పూలకుంట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు రఘువీర. ముఖ్యమంత్రి గారే రెయిన్ గన్లతో పంట కాపాడినాము అని చెప్పినటువంటి పొలాలు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అగ్రిగోల్డ్ యజమానులను వెంటనే అరెస్ట్ చేసి బినామీ ఆస్తులను సైతం వేలం వేసి తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. తిరుపతిలోనూ అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన ఉధృతం చేశారు. తక్షణమే ఆస్తులను జప్తు చేసి బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మంది డిపాజిటర్లతో పాటు 4,000 మంది ఏజెంట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లతో పాటు సచివాలయంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవాలలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు సీఎస్. అలాగే జాతీయ జెండా, బహిరంగ సభ ఏర్పాట్ల నిర్వహణను చూడాలన్నారు రాజీవ్ శర్మ. భద్రాచలంను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సున్నం రాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్ష విరమించేది లేదని రాజయ్య తెలిపారు. కొత్త జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే బస్ డిపోల ఎదుట బైఠాయించారు ఆందోళనకారులు. విద్యా, వ్యాపార సదుపాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. నారాయణపేటను జిల్లాగా ప్రకటించేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని అఖిలపక్షం నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో హోంమంత్రి నాయన నరసింహారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. సంతోష్ నగర్ లో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించేందుకు 4 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నాయన తెలిపారు. నయీం చనిపోయినా ఆ పేరుతో అరాచకాలు కొనసాగుతున్నాయి. నయీం ముఠా పేరుతో పలువురు దుండగులు అమాయకులను బెదిరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3,90,000 రూపాయల నగదుతో పాటు గన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 9 బెదిరింపు కేసులు, 2 కిడ్నాప్ కేసులు నమోదు చేశారు పోలీసులు. రాజేంద్రనగర్ లో జరిగిన కిడ్నాప్ ను ఎట్టకేలకు ఛేదించారు పోలీసులు. 4-5 రోజులుగా కిడ్నాపర్ల వేటలో ఉన్న పోలీసులు విస్తృత గాలింపు తర్వాత నిందితులను పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీస్ నిందితులను పట్టుకుంది. బ్యాక్ టు న్యూస్. కర్నూలు మండలం తాండ్రపాడు దగ్గర ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చుట్టుపక్కల మరికొన్ని పరిశ్రమలు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశారు. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భిక్షాటం చేరేదన్న నెపంతో 7 ఏళ్ల బాలుణ్ణి చిత్రహింసలు గురిచేసి చంపారు. పుట్టినరోజును స్నేహితులతో కలిసి జరుపుకునేందుకు కళాశాలకు వెళ్లిన బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. పెద్దకప్పు వీధికి చెందిన చలపతి, నాగమణి దంపతుల కుమారుడు నవీన్ కుమార్ రంగంపేటలోని ప్రైవేట్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5న ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన నవీన్ తిరిగి రాలేదు. కళాశాల వెనుక ఉన్న నీటి గుంటలో ఓ యువకుడు మృతదేహం గుర్తించినట్లు విద్యార్థులు తెలిపారు. ఆ సమాచారాన్ని నవీన్ కుమార్ కుటుంబ సభ్యులకు అందించారు. నీటి గుంటలో పడి చనిపోయింది నవీన్ కుమారేనని పోలీసులు నిర్ధారించారు. మృతుని శరీరంపై ఎటువంటి గాయాలు లేవని చెబుతున్నారు పోలీసులు. అయితే తమ కుమారుణ్ణి తోటి విద్యార్థులే కొట్టి చంపేశారని ఆరోపిస్తున్నారు మృతుడి తల్లిదండ్రులు. పర్ఫ్యూమర్ గా పేరుగాంచిన మోనికా గుడే హత్యకు గురైంది. గోవా సాంగోళ్లలో సొంత ఇంట్లోనే ఆమె శవమై తేలింది. 39 ఏళ్ల మోనికాను అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మెడపై చేతి గుర్తులున్నాయని, దాని ఆధారంగా ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోందని చెబుతున్నారు పోలీసులు. నాగ్పూర్కు చెందిన మోనికా ముంబైలోని జేజే ఇన్స్టిట్యూట్ లో అప్లైడ్ ఆర్ట్స్ విభాగంలో ఫోటోగ్రఫీ చేసింది. అనంతరం వ్యక్తిగత ఆసక్తి మేరకు గోవాలో మో ల్యాబ్ పేరుతో పర్ఫ్యూమ్ల తయారీ కంపెనీని ప్రారంభించింది. 7 ఏడాది కాలంగా ఆమె భర్త రామామృతం నుంచి విడిగా ఉంటుంది. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర భారీగా బలగాలను మోహరిస్తోంది. అలాగే సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో గల ఉగ్ర స్థావరాలపై భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్ తెగబడొచ్చని పాకిస్తాన్ భావించడమే దీనికి కారణం. భారత్ దాడి చేస్తే దానిని సమర్థవంతంగా తిప్పికొట్టాలనేది పాకిస్తాన్ వ్యూహం అంటున్నాయి నిఘా సంస్థలు.
మరోవైపు సరిహద్దుకు ఆవల ఏం జరుగుతోందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి మన నిఘా వర్గాలు. బుర్హాన్వానీ ఎన్కౌంటర్ అనంతర పరిణామాలతో జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. తాజాగా శ్రీనగర్లో భారత్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై భద్రతా దళాలు పెల్లెట్లతో కాల్పులు జరిపాయి. ఈ ఘర్షణలో గాయపడ్డ 12 ఏళ్ల జునైద్ అహ్మద్ భట్ అనే బాలుడు చికిత్స పొందుతూ మరణించారు. దాంతో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఆందోళనలు కొంత సద్దుమణగడంతో ఇటీవల శ్రీనగర్ ప్రాంతంలో కర్ఫ్యూను ఎత్తివేశారు. మరోసారి ఘర్షణలు తలెత్తడంతో నగరంలోని 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూను పోలీసులు కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ఎయిర్ బేస్ లో ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హిండన్ ఎయిర్ బేస్ లో ప్రదర్శించిన వాయుసేన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932 అక్టోబర్ 8వ తేదీన ఏర్పాటైంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద వాయుసేనగా ఖ్యాతి సాధించింది ఐఏఎఫ్. Ladies and gentlemen, please look to your left for the Chakra formation comprising 3 Mi-35 attack helicopters. Leading the formation today is Group Captain S.K. Tiwari, Commanding Officer 104 Helicopter Unit. Vayusena Medal for Gallantry is awarded for individual acts of courage. Ladies and gentlemen, time now to guide you all through the display of precision rifle drill by the Air Warrior Drill Team of the Indian Air Force. Officer in charge of Air Warrior Drill Team, Coordinator Sheetal Sharma, along with his able team of instructors, have been actively involved This is the first formation, the V formation. From here, the team will advance forward to present their impressive rifle handling skills at a closer range. The tough training ensures భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు ఒలింపిక్ సిల్వర్ విజేత పివి సింధు. వైజాగ్ స్టీల్ కు చెందిన ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సింధు ఎంపికైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో సింధు మాట్లాడింది. తిరుమలలో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగారు. శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలను చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఎంతో మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. విశేషంగా స్వామి ఎలా ఇక్కడ మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారంటే స్ఫురత్ కిరీటాంగద హారకంఠిక మణీంద్ర కాంచీగుణ నూపురాదిభి రథాంగ శంకాసి గదా ధనుర్వరై లసత్తులస్య వనమాలయోజ్వలమన్న రీతిగా ప్రకాశించేటువంటి కిరీటం, కేయూరాలు, హారాలు, కంఠాభరణాలు, మొలనూలు, నూపురాలు మొదలైన ఆభరణాలతో సుదర్శనం, పాంచజన్యం, నందకం, కౌమోలికి, శార్ంగమనేటువంటి పంచాయుధాలతో వేంచేసి ఉన్నటువంటి స్వామిని ఎంతో తన్మయత్వంతో, ఎంతో కుతూహలంతో అక్కడ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కూడా భాగవతులు, ఆశ్రితులందరూ కూడా నడయాడినటువంటి ఆ దివ్య తిరుమాడ వీధులలో స్వామి కూడా ఊరేగుతూ అందరికీ కూడా నయన ఆనందజనకంగా ఉంటూ స్వామివారి యొక్క మహద్వారం, అద్భుతమైనటువంటి గోపురం, ఒక్కసారి ఆ గోపురాన్ని దర్శించుకుంటే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవ్యంకానివో అదే అక్షరాలు అనబడతాయి. మన యొక్క భారతీయ సంస్కృతిలో
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం జయలలితకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ సపోర్ట్ తో ఆమెకి రెస్పిరేటరీ శ్వాసకోశ సమస్యలను తీరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం జయలలితను స్టాలిన్ పరామర్శించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కొద్దిసేపటి క్రితం అపోలో హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, స్టాలిన్ పరామర్శించినట్లే తెలుస్తోంది. ఏంటి వివరాలు? జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? మధ్యంతర సీఎం నియమించాలని డిమాండ్ చేసిన డిఎంకే అధ్యక్షుడు సడన్ గా అపోలో ఆసుపత్రికి రావడం తమిళనాడు రాజకీయాల్లో విచిత్రం అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం మూలంగా ఒకసారిగా ఇక్కడ కొద్దిగా ఇది గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. అయితే లోపలికి వచ్చి ఆయన దాదాపు 10 నిమిషాల పాటు లోపలికి వెళ్లారు. అయితే వార్డు వరకు తీసుకెళ్లినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో చేస్తున్నటువంటి చికిత్సను వివరించడం జరిగింది. డాక్టర్ రిచర్డ్ బ్యాలెతో పాటు ఎయిమ్స్ కు సంబంధించిన నిపుణులంతా కూడా ఆయన దగ్గరుండి తాను ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఇంతకుముందు హెల్త్ బులెటిన్ విడుదల చేశారో దాంట్లోని అంశాలను మాత్రం పూర్తిగా వివరించారు. అయితే ఆవిడ పూర్తిగా కోలుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామని, అలాగే తనను మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంతో పాటు తంబిదురై లాంటి వాళ్ళంతా దగ్గరుండి తీసుకెళ్లి జరుగుతున్నటువంటి చికిత్సకు సంబంధించిన వివరాలన్నింటినీ వివరించారని చెప్పి కూడా స్టాలిన్ పేర్కొనడం జరిగింది. అయితే ఆవిడ త్వరగా కోలుకొని బయటకు రావాలి, సాధ్యమైనంత త్వరగా పరిపాలనా విధానంపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మీడియా ప్రశ్నించింది ఇంటర్మ్ సీఎం ఏమైనా అపాయింట్ చేయాలని అడిగితే దానికి సంబంధించి ఆయన ఏం కామెంట్ చేయకుండా వెళ్ళిపోయారు. అయితే ఎదురెదురుగా కనిపించినా కానీ మాట్లాడుకున్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా ఇలా స్టాలిన్ వచ్చి డైరెక్ట్ జయలలితను చూడడానికి రావడం కూడా పెద్ద చర్చనీయమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే అనారోగ్య స్థితిలో ఉన్న ఆవిడని పరామర్శించడం ప్రధాన ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని చెప్పి కూడా స్టాలిన్ పేర్కోవడం జరిగింది. ఇక జయలలిత ఆరోగ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కోలుకోలేకపోయినా కానీ వారికి రెస్పిరేటరీ మీద పూర్తి చికిత్స అందిస్తున్నాము, అలాగే డయాగ్నోసిస్ కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇక ప్యాసివ్ ఫిజియోథెరపీకి సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తున్నా కానీ ఇప్పుడిప్పుడే ఆవిడ స్పందిస్తుందని కూడా డాక్టర్లు ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్ లో మాత్రం ఆవిడ పూర్తిగా కోలుకుంటుందని చెప్పలేకపోయినా కానీ పూర్తి స్థాయి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నామని డాక్టర్లు చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దినకర్.